నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. సాబుదానా కిచిడి చేశాను, తింటారా? అయితే ముందు సగ్గుబియ్యంని నానబెట్టాలి. నీళ్లు మాత్రం పర్ఫెక్ట్గా పోయాలి. ఎంత కరెక్ట్గా అంటే కరెక్ట్గా సాబుదానా మునిగేంతవరకు అంతే. ఖచ్చితంగా 2 గంటలు నానబెట్టాల్సిందే. అంతకు మించి పెట్టుకున్నా పర్వాలేదు. 2 గంటలు నానాయంటే ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ అయిపోతాయి. ఇలా ఓ 2 ఆలుగడ్డలు తీసుకోండి. అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఎలా చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పొట్టు తీసుకోవాలి. కట్ చేసి ముక్కలు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నేను ఆవిరికి ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నా, నీళ్ళలో వేసి ఉడికించుకున్నా సరే, కానీ ముందైతే ఖచ్చితంగా ఉడికించాలి. ఇవి ఇలా ఆవిరికి ఉడికించడానికి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కూడా మన ఇష్టం అంతే. ఈరోజు నేను నానబెట్టిన సగ్గుబియ్యం 6 కప్పులు. చూసారు కదా, 2 ఆలుగడ్డలు వేసాను. దానికి ఏం కొలత లేదు, మనకి నచ్చినట్టుగా పంటికి ఎలా తగలాలి అనుకుంటే అలా. అలాగే ఈ పల్లీలు కూడా ఇవి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా పోపులోకి కావలసిన పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని అల్లం ముక్కలు అవి ప్రిపేర్ చేసి పెట్టుకునే అంతలో ఈ ఆలుగడ్డ ఉడికిపోయింది. ఈ పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు వేరు చేసుకోవాలి. సింపుల్గా అలా చేతితో నలిపేస్తే పొట్టు వేరైపోతుంది. అప్పుడు పల్లీలు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు చిన్న ముక్కలు అయ్యేలాగా నలగొట్టుకోవాలి. దీనికి కారణం ఏమై ఉంటుంది ఆలోచించండి. నాకు ఐడియా లేదు. మొదట్లో టేస్ట్ కోసమనే అనుకున్నాను. అలా చిన్న చిన్నగా తగిలితే బాగుంటుంది కదా పెద్ద ముక్కల కంటే. కానీ కొంచెం ఆలోచించగా సాబుదానా కంటే పెద్ద సైజులో ఎందుకు అని అనిపించింది. ఇదంతా కాదు, కానీ నేను మొదటిసారి తిన్నప్పుడు ఇలాగే తిన్నాను. ఇంకా అది అలవాటైపోయింది. అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా 5 నిమిషాల్లో పని అయిపోయినట్టే. కాస్త నెయ్యి, కాస్త నువ్వుల నూనె వాడుకున్నాను ఈరోజు నేను దీనికోసం. చాలామంది దీన్ని ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఫాస్టింగ్ ఫ్రమ్ గ్రెయిన్స్ అని అలా వాళ్ళ ఉద్దేశం. ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేను మొదట్లో ఏమనుకునేదాన్ని అంటే ఇంట్లో కాస్త ఎవరికైనా స్టమక్ అప్సెట్ ఉందంటే ఫస్ట్ సాబుదానా పాయసం చేస్తారు కదా, సో చాలా హెల్దీ అనుకున్నాను. చాలా ఇయర్స్ వరకు నేను ఛానల్లో ఇదివరకు కూడా నేను సాబుదానా కిచిడి పోస్ట్ చేశాను. మోస్ట్లీ నా ఫస్ట్ వీడియోస్లలో ఉంటుంది. అప్పటి వరకు రీసెంట్ 1 ఇయర్ వరకు కూడా నేను ఇది చాలా హెల్దీ ఐటమ్ అనుకున్నాను. 1-2 ఛానల్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సాబుదానా చేసే ప్రిపరేషన్ నాట్ అ హెల్దీ వే. అంటే మనకి ఆ దానా దొరుకుతుంది కదా, దట్ ఈజ్ నాట్ అ హెల్దీ వే. సో సరే, వాట్ ఎవర్. గమనించారు కదా, ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత కాస్త ఉప్పు, కాస్త మిరియాల పొడి కూడా వేశాను. కొన్ని సంవత్సరాల నుంచి ఇది హెల్దీ అన్న ఆలోచన నాటుకుపోయి ఉన్న తర్వాత కాదు అని అర్థం చేసుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. సరే, ఎన్నో అయితే జంక్ తింటున్నాం కదా, అలాగే అనుకొని ఈరోజు జిహ్వ రుచి కోసం చేసుకున్నాం. మీరు గమనించారా, నేను సాబుదానా నానబెట్టినప్పుడు వేరే గిన్నెలో వేశాను. అయితే అది టైట్ అయింది. గమనించుకొని నేను అంటే నానిన తర్వాత ఉబ్బుతాయి కదా, ఆ మాత్రం ఉంచుకోవాలి స్పేస్. నేను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ జబ్బగిన్నెలోకి మార్చుకున్నాను. వెడల్పుగా ఉంది, చూసారు కదా. వాటర్ లెవెల్ కరెక్ట్గా పోయాలి అని చెప్పాను కదా, సాబుదానా నానబోసుకున్నప్పుడు కరెక్ట్ సాబుదానా లెవెల్కి అలా చేయడం వల్ల నానిన తర్వాత చూసారు కదా ఎలా పర్లీ లూజ్గా ఉన్నాయి, లేదంటే స్టిక్కీ అవుతాయి వాటర్ మరీ ఎక్కువగా పోసామంటే.
ఇక్కడ మీరు గమనించారా, ముందు నేను కాస్త షుగర్ కూడా వేశాను. అస్సలు తీపి రాదు, ఒక కైండ్ ఆఫ్ కమ్మదనం వస్తుంది అంతే. తినేటప్పుడు అర్థం కూడా కాదు మనం షుగర్ వేసామన్న విషయం, అంత తక్కువ. ఇలా కలుపుతున్నప్పుడు ఏదో మర్చిపోయాను, ఇంత వైట్గా ఉందేంటి అని ఆలోచించగా అప్పుడు గుర్తుకొచ్చింది నేను పసుపు వేయడం మిస్ అయ్యానని. సో ఇప్పుడు వేసేసుకున్నాను. ఆ జల్లిగంటకి కూడా ఇందాక ఆరెంజ్ కలర్లో ఉండే గమనించారు కదా, మార్నింగ్ ఇదే వెజల్లో ఈ మూకుల్లోనే క్యారెట్ హల్వా చేశాను. ఆ జల్లిగంట కూడా అదే, అందుకోసం కాస్త ఉంది దానికి. నేను ఛానల్లో వెరీ బిగినింగ్లో ఇలా సాబుదానా కిచిడి చేసినప్పుడు అస్సలు నీళ్ళు పోసుకోకూడదు అని చెప్పాను. దానికి కారణం ఏంటంటే అప్పుడు కరెక్ట్గా నాకు మంచిగా నానిపోయింది, ఇంకా వేస్తే స్టిక్కీ అవుతుందని. కానీ తర్వాత నాకు సెట్ అయింది కాబట్టి సరిపోయింది. ఎప్పుడన్నా కొంచెం అవసరమైతే ఎలా, నేను అప్పుడు మిస్ అయ్యాను ఈ విషయం చెప్పడం. అవసరమైతే అలా చిన్న చిన్నగా చలకరించుకోవాలి, ఒక్కసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఎలాగో నాకు ఈరోజు ఆ అవసరం పడింది, కొన్ని నీళ్ళు చిలకరించుకున్నాను. అయితే నా చేతిలో పట్టినన్ని కూడా వేయకూడదు, ఇంకా తక్కువ వేసుకుంటే బెటర్. నేను వీడియో చేస్తూ అలా టకీమని చేతిలో వచ్చేసాయి, అంతకంటే తక్కువే పోసుకోవాలి. అవసరమైతే మళ్ళీ చేయొచ్చు, రిపీట్ చేయొచ్చు. ఇవన్నీ జాగ్రత్తలు కూడా దాని లుక్ అండ్ ఫీల్ ప్రాపర్గా రావడం కోసం. పొరపాటున కొన్ని చుక్కలు నీళ్ళు ఎక్కువ పడితే కాస్త స్టిక్కీ దగ్గరికి వస్తుంది, ముద్దలా అనిపిస్తుంది. ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు అలా అయినప్పుడు కూడా. ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.